ఇప్పుడు అతుల్ విషయం తీసుకుందాం. ఢిల్లీ అతుల్ విషయం. తను డిఫర్ కేసి వెయ్యకపోవడం వల్ల తను సూసైడ్ చేసుకోవాల్సొచ్చిందా? ఎందుకు అసలు? అక్కడైన పాలిటిక్స్ వేరు మ్యామ్. అందుకే ఏదైతే అక్కడ ఉన్న కన్సర్న్ జడ్జిని కూడా డిస్మిస్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడం జరిగింది. సో అక్కడైనా పాలిటిక్స్ అనేది వేరుంటది. బికాజ్ ఎందుకు అనంటే ఆల్మోస్ట్ మంత్లీ ఒక 2 హియరింగ్స్ అనేది వేయడం జరిగిందంట. అండ్ చాలా ఒక 2 పేపర్స్ ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ వీడియో అనేది బయటికి పంపడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత చాలామంది బయటకు వచ్చిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో బయటకు వచ్చి వీడియోస్ రిలీజ్ చేసిన కేసెస్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా వాళ్ళు కూడా డేర్ చేసుకుని ఒక స్టెప్ వేసిన కేసెస్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ అందరికి తెలియదు ఏంటి అని అంటే, ఇక్కడ వైఫ్ కనుక ఇట్లాంటి కేసెస్ అన్ని ఫైల్ చేసి హెరాస్మెంట్ చేస్తుంది అనుకున్న సిచ్యువేషన్లో కూడా ఒక సివిల్ సూట్ కూడా ఫైల్ చేసుకునే ఛాన్సెస్ హస్బెండ్కి ఉంటుంది. బట్ ఇవన్నీ తెలియక రాంగ్ స్టెప్ వేయడము, ఈ సెటిల్మెంట్ సిచ్యువేషన్స్లో కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా ఇస్తాం అనుకుని మాట్లాడుకునే సిచ్యువేషన్స్ ఇవి కూడా ఉంటాయి అనమాట. బికాజ్ ఇట్లాంటి క్రూయాలిటీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఎట్లాంటి అయితే అంటే 1 year బిలో 1 year మ్యారేజ్ అయిన కేసెస్లోనే చాలా అయిపోతూ ఉంటాయి. ఓకే. సో ఇన్ కేస్ ఒకవేళ ఒక 2 years అయిపోయింది మ్యారేజ్, లేదు 1.5 year అయిపోయింది, ఒక బేబీ ఉన్నారు, ఆ బేబీ కంపల్సరీ మెయింటెనెన్స్ ఇవ్వాలి కాబట్టి హస్బెండ్ కూడా ఇస్తాడు. కొన్ని సిచ్యువేషన్స్లో అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా కొంతమంది ఏమడుగుతారు అని అంటే, నాకు మెయింటెనెన్స్ కంటే హస్బెండ్ ప్రాపర్టీ కూడా నాకు రావాలి అని అంటారు. సో ఎక్కడ లాలో ఎక్కడా కూడా మెయింటెనెన్స్ క్లైమింగ్ ఎట్లా అని అంటే, ఏదైతే డైలీ నీడ్స్ కోసమో, లేదు అని అంటే ఫ్యూచర్ కోసమనో, స్కూల్ ఎక్స్పెన్సెస్ కోసమనో, రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ కోసం అని చెప్పో మెయింటెనెన్స్ అడగడం ఉంటుంది. కానీ సో నాకు పర్మనెంట్గా పిల్లలు లేకపోతే సిచ్యువేషన్ ఏంటి? మెయింటెనెన్స్ వేసుకోవడానికి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే, ఆ సిచ్యువేషన్లో ఏంది అని అంటే వాళ్ళకి ఉంటుంది మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా ప్రకారం అవుతుంది అని ఉంటుంది, అవ్వదు అని ఉంటుంది లా ప్రకారం. బట్ ఇక్కడ వాళ్ళకి మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. సో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది? అండ్ ఈమె వాళ్ళ అత్తమామని ఏమన్నా అన్నయ్య కానీ కొన్ని ఎవిడెన్స్ అనేది మనం గ్యాదర్ చేసుకుని కోర్టుకి సబ్మిట్ చేసుకుంటే ఆ సిచ్యువేషన్లో కూడా క్వాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మెయింటెనెన్స్ అనేది. కొంతమందికి ఎట్లా అని అంటే, మీరు ఎలా అంటున్నారు సార్, ప్రత్యేకించి డివోర్స్ కోసం ఎవిడెన్సెస్ కోసం 1 year కాపురం చేసిన అమ్మాయిలు ఉన్నారు తెలుసా? 1 year కాదు, అంటే ఎవిడెన్స్ కోసం ఫోన్ అబ్బాయి మాట్లాడుతున్న మాటలు రికార్డ్ చేసుకొని, లేదు ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతున్న మాటలు రికార్డ్ చేసుకొని అవి పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇదిగో నా దగ్గర ఈ ఎవిడెన్సెస్ ఉన్నాయి, నాకు మెయింటెనెన్స్ కావాలి అండ్ నేను ఇది చేస్తాను అని చెప్పి 498A పెట్టి కేసు నడుస్తున్న కేసెస్ ఉన్నాయి. ఆమె ఎట్లాంటి ఎవిడెన్స్ గ్యాదర్ చేసింది? ఏదైతే వాళ్ళ అత్త మామలో ఆమెని టార్చర్ పెట్టిందో అట్లాంటి ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేసి సబ్మిట్ చేసింది. అంటే అక్కడ నిజంగా జరిగింది కాబట్టే కదా ఆమె సబ్మిట్ చేసింది. అది ఇంటెన్షనల్లీ చేసింది కదా. ఫోన్ రికార్డ్స్, ఇప్పుడు హస్బెండ్ ఫోన్ని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేదు అంటే వాళ్ళ బ్రదర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇంకా ఎవరైనా చుట్టాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ టైంలో ఆ అమ్మాయి గురించి ఏమైనా నెగిటివ్గా మాట్లాడుతున్నాడా, అవన్నీ తీసుకొని పెట్టుకొని వాటిని ఇగో నాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా నేను కేసు ఫైల్ చేస్తానని చెప్పి కేసు ఫైల్ చేసింది. అవును మ్యామ్. అది ఒక అమ్మాయి కనుక ఆ స్టెప్ వేసింది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి దీని ముందు కూడా ఏదో ఒక టార్చర్ అనేది అవుతూనే ఉంటుంది. ఓకే. సో ఇది ఎందుకు అని అంటే, కొన్ని సిచ్యువేషన్లో అక్కడ పాజిటివ్ ఒపీనియన్ అవుతున్నా కూడా ఆమెను పదే తిట్టడం వల్ల అది ఆమె టార్చర్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఓకే, అంతే కదా. ఇప్పుడు కొన్ని పదే ఇప్పుడు సపోజ్ అతన్ని పదే ఒకవేళ మాట అంటా ఉన్నా, నేను వచ్చినప్పుడల్లా ఒకటే అంటా ఉన్నా, తనకి ఏమనిపిస్తుంది? కెమెరా మంచిగా పెట్టు అని చెప్పేసి నేను రిపీటెడ్ టైమ్స్ దాన్ని ఫోర్సబుల్గా నేను మాటలు అంటా ఉంటే, ఒకసారి నేను చెప్పేది కరెక్టే, కెమెరా ప్రాపర్గా పెట్టు అనేది ప్రాపర్గా నేను చెప్తున్నా కరెక్టే. అది నా చెప్పే వే ఆఫ్ టాకింగ్ వల్ల అండ్ నా లాంగ్వేజ్ వల్ల తను హట్ అయిపోతాడు, దాన్ని టార్చర్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఆ సిచ్యువేషన్లో ఎవరైనా ఏం చేస్తారు? నేను అన్నప్పుడు ఆ కెమెరా బటన్ ఆన్ చేస్తారు, రికార్డ్ చేస్తారు, నన్ను టార్చర్ పెడుతున్నాను బయట చూపిస్తారు. అంతే కదా. లాజికల్గా మాట్లాడాలంటే ఆమె ఏం చేసింది? ఆమె వే ఆఫ్ థింకింగ్లో అది కరెక్టే. ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్ట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాన్ని వీళ్ళు చూపించేసుకొని దాన్ని ఎవిడెన్స్గా గ్యాదర్ చేసుకొని కోర్టుకి సబ్మిట్ చేస్తారు. సరే, నువ్వు ఆమెను టార్చర్ పెట్టలేదు, ఆమెకి ప్రాపర్గానే చెప్పినావు, నీ దగ్గర ఏమైతే ఎవిడెన్స్ ఉందో అది సబ్మిట్ చేసుకోవాలి. ఆమె కూడా నిన్ను మాట్లాడినది అండ్ ఆమె కూడా ఇప్పుడు కొట్టింది మేము, హస్బెండ్ వైఫ్ని కొట్టిండు, వైఫ్ కూడా హస్బెండ్ని తిరిగి కొట్టిండు, ఏమైనా దెబ్బలు ఉన్నాయా తీసి పెట్టు, పర్లేదు, దాన్ని కూడా ఎవిడెన్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, దరిద్రం డైవర్స్ వాటిల్లో ఎవిడెన్స్ ఉండవు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఇక్కడ ఏదైతే ఫ్యామిలీ మ్యాటర్స్ దేంట్లైనా కూడా వితౌట్ ఎవిడెన్స్తోనే మనం కేసెస్ అనేది ఫైల్ చేస్తూ ఉంటాం. ఇక్కడ 498 గురించి మాట్లాడుకుంటే, వాళ్ళు వెళ్ళి వరకట్న వేధింపు కేసు ఫైల్ చేశారు. మా ఆయన నన్ను కట్నం కోసం మా అత్త మామ మా వాళ్ళందరి పేర్లు పెడతారు, ఒక 15 మంది 20 మంది పేర్లు పెడతారు. ఎవరైతే సెటిల్మెంట్కి వస్తారో కూర్చొని వచ్చే పెద్ద మనుషుల పేర్లు కూడా పెడతారు.
ఓ వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేస్తారు 498 మ్యాటర్లో. వాడు ఏమనుకుంటారు, అనవసరంగా వచ్చిండ్రా నాయన వీళ్ళు, నేను ఏదో కాంప్రమైజ్ చేయడానికి వస్తే నా పేరు కూడా ఇన్వాల్వ్ చేసిన కేసెస్ కూడా, అట్లాంటి కేసెస్ కూడా చాలా ఉన్నాయి. నా పేరు కూడా ఇన్వాల్వ్ చేసి అనవసరంగా అన్న కేసెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏంది అని అంటే, ఆమె ఫైల్ చేసిన దేంట్లో కూడా ఆమె దగ్గర కట్నం అడిగినట్లు ఎట్లాంటి ఎవిడెన్స్ ఉండదు. సో మనకి కేసు స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే, మీరు అన్నట్లు వీడియో రికార్డింగ్ అన్నారుగా ఇందాక, ఆమె కేసు స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఆమె అట్లా చేసుకుంది, రికార్డింగ్ అనేది చేసుకుంది. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్లో మొత్తం అన్నీ బయటకు వస్తాయి. ఏదైతే ఎగ్జామినేషన్ సిచ్యువేషన్స్లో అది నిజమా కాదా అనేది కూడా బయటకు వస్తుంది. లేదు ఆ కాల్ రికార్డింగ్లో కనుక ఏమన్నా కట్ చేసి ఓన్లీ ఏదైతే ఈమె గురించి మాట్లాడిన వల్గర్ లాంగ్వేజ్ కానీ, ఈమెని కించపరిచే మాటలు ఉన్నా కానీ అట్లాంటి వాటి వరకే సేవ్ చేసేసి బయట రిలీజ్ చేసింది అనుకోండి, ఆ సిచ్యువేషన్లో కూడా దాన్ని టెక్నికల్ సపోర్ట్కి పంపించేసి, టెక్నికల్ టీమ్కి పంపించి దాన్ని కూడా టెస్ట్ చేయించచ్చు, ఆమె నిజంగానే కట్ చేసిందా లేదా, ఓకే, సో అది ప్రాపర్ ఎవిడెన్స్ అయినా అనే దాన్ని కూడా మనం టెస్టింగ్ పంపించచ్చు. సో కోర్టు త్రూ ఒక పిటిషన్ వేసుకొని దాన్ని కోర్టు త్రూ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఉంటుంది. సో ఆ ఎక్స్పర్ట్ ఒపీనియన్ బేస్ చేసుకొని, ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని కూడా ఒక ఎగ్జామినేషన్ టైంలో ఎవరైతే ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇచ్చిర్రో ఆ పర్సన్ని కూడా ట్రయల్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ సిచ్యువేషన్ వరకు. సో తనను ఎక్కడా కూడా ఇక్కడ ఏం పరిగణించాం, ఓన్లీ ఏంది అంటే ఒక విట్నెస్గా పరిగణిస్తాం తన్ని కూడా. ఎలా ఉంది అంటే, ఇన్ కేస్ ఈ మినిట్ నుంచి ఈ మినిట్ దాకా కట్ చేశారు, సో ఇది నాన్ సింక్ ఉంది, సో ఇవన్నీ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. సో ఆ రిపోర్ట్ చూసి క్లియర్గా అర్థమైపోతుంది కదా అది ఫేకా ఒరిజినల్ మొత్తం అన్నీ బయటపడతాయి. ఓకే, అంటే ఈ అమ్మాయిలకి అబ్బాయిలకి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, కానీ అబ్బాయిల దీంట్లో గురించి ఎక్కువగా అవేర్నెస్ లేదు అంటారు. ఎక్కువ ప్రాపర్ అవేర్నెస్ లేదు మ్యామ్. ఓకే, బికాస్ ఎందుకంటే 498 కేసు ఫైల్ చేయగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. సో ఇక్కడ 498 కేసులో అసలు ప్రాపర్ పనిష్మెంట్ ఏంటి అని అంటే, వీళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, అదే వీళ్ళకి ప్రాపర్ పనిష్మెంట్. సో ఇట్లా కోర్టుకు కూడా నేను రాలేను అనుకున్న సిచ్యువేషన్స్లో కూడా మనం హైకోర్టులో నుంచి స్టే తెచ్చుకోవచ్చు. ఏదైతే నేను అటెండ్ అవ్వలేకపోతున్నా, నా ఏజ్ ఎక్కువ ఉందని కానీ లేదు అని అంటే, ఒకవేళ హస్బెండ్ కనుక రెగ్యులర్గా జాబ్కి వెళ్ళాలి, సో అటెండ్ కాలేడు అనే సిచ్యువేషన్స్లో కూడా ఇద్దరు లోయర్ కోర్టులో అయినా కూడా 317 అబ్సెంట్ పిటిషన్ ఏదో ఒకటి ఫైల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఎట్లాంటి సిచ్యువేషన్స్లో ఒకవేళ ఫైల్ చేయడానికి ప్రాపర్గా ఎవరు లేరు అనుకున్న సిచ్యువేషన్స్లో, అంటే ఎట్లాంటి అడ్వకేట్ కానీ అవైలబుల్ లేడు అనుకున్న సిచ్యువేషన్స్లో ఒక అడ్వకేట్ని మాట్లాడుకొని హైకోర్టు వరకు అపీర్ చేసుకోవచ్చు. హైకోర్టులో ఒక స్టే తెచ్చేసుకొని ఆ స్టే పిటిషన్ ఇక్కడ ఫైల్ చేసుకొని మనం రెగ్యులర్గా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ మ్యాండేటరీ అపీరెన్సెస్ కొన్ని ఉంటాయి అనమాట, ఆ మ్యాండేటరీ అపీరెన్స్ వరకు అటెండ్ అయితే చాలు. ఓకే, సో ఇప్పుడు ఈ కేసెస్ కూడా ఆల్మోస్ట్ ఒక 1 year 1.5 yearలో క్లోజ్ అయిపోతున్నాయి. అంత లాంగ్ టైం పడ్డ కేసెస్ చాలా తక్కువ అనమాట. ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు ఏమంటాడు, అరే ఆల్రెడీ నేను 3 years నుంచి తిరుగుతున్నా అంటాడు నార్మల్గా మాట్లాడుకుంటే. సో ఇక్కడ మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్, కొన్ని కేసెస్ 1.5 yearలో క్లోజ్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి, అండ్ కొన్ని కేసెస్ 3 years 4 years నడుస్తూనే ఉన్నాయి బికాస్ ఆఫ్ ద అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల. కొన్ని సిచ్యువేషన్స్లో అక్కడ జడ్జెస్ అవైలబుల్ లేకపోవడం వల్ల, కొన్ని సిచ్యువేషన్స్లో వీళ్ళు ఇంకా పిటిషన్స్ వేసుకుంటూనే ఉంటారు 498లో కూడా కొంతమంది, ఆ పిటిషన్ ఈ పిటిషన్ అని. ఇన్ కేసు ఒకవేళ డివిసీలో కానీ డైవర్స్లో కానీ లేదు అని అంటే జియోపీ అని చెప్పేసి బేబీస్ని చూడండి ఇవ్వడానికి విజిటేషన్ రైట్స్ కోసం, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏంది అని అంటే ఏదో ఒక పిటిషన్ వేసుకుంటూనే ఉంటారు. ఆ పిటిషన్స్ చూడడం వల్ల, వాటి మీద ఆర్డర్స్ పాస్ చేయడం వల్ల మెయిన్ మ్యాటర్ అనేది లేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.